ఇలాంటి పిల్లోడు భగవంతుడు మనకి ఇవ్వాలరా బాబు అనుకునేంత అద్భుతమైన బంగారం లాంటి పిల్లోడు. చెప్పిన మాట వింటాడు, సూపర్ గా చదువుతాడు, డిసిప్లిన్డ్ లైఫ్. వాడిని చూస్తే ఎవ్వరైనా సరే భగవంతుడా ఇలాంటి పిల్లాడిని నాకు ఇవ్వదేవుడా అని అనిపిస్తుంది అనమాట. అంత మంచి పిల్లోడు. వాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఏమైంది, ఒక సబ్జెక్ట్ పోయింది మ్యాథ్స్. సరే కోవిడ్ కదా ఏదోలే అనుకున్నారు. సెకండ్ ఇయర్ లో కూడా అదే అలవాటు. అమ్మ నేను ఇంట్లో కూర్చొని చదువుకుంటాను, కాలేజ్కి వెళ్తే నాకేం అర్థం కావట్లేదు, నేను ఇంట్లో బాగా చదువుకుంటాను అంటే వాళ్ళ అమ్మ నమ్మింది, వాళ్ళ నాన్న నమ్మాడు, మేము కూడా నమ్మాం. బీయింగ్ టీచర్ నేను కూడా నమ్మాను. బికాస్ వాడు బంగారం. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వచ్చాక ఏం జరిగింది తెలుసా? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో 5 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడు. వాడు పాస్ అయింది ఏంటంటే ఇంగ్లీష్ ఒకటే, మొత్తం అన్ని సబ్జెక్టులు ఫెయిల్. ఇప్పుడు ఆ పిల్లోని తప్పు పడతామా అంటే కాదు, అది వాడి వయసు ప్రభావం. వాడు ఎప్పుడు డిస్ట్రాక్ట్ అయ్యాడో, ఎలా డిస్ట్రాక్ట్ అయ్యాడో ఆ పిల్లోడికే తెలియదు. ఇలాగే జరుగుతుందమ్మా. మొత్తం అంతా అయిపోయిన తర్వాత బాధపడడం కన్నా పెద్దవాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఒకసారి వినండి. అంతేగాని అమ్మా నాన్న నీకేం తెలియదు డాడీ, నేను ఇలా చదివితేనే నాకు మార్క్స్ వస్తాయి డాడీ అని బాధించద్దు. వాళ్ళకి అర్థమయ్యేలాగా పరిస్థితులు చెప్పండి, వాళ్ళు కూడా మీకు అర్థమయ్యేలాగా పరిస్థితులు చెప్తారు. రెండింటిని అనాలిసిస్ చేసుకుని అప్పుడు నిర్ణయం తీసుకోండి. లేదు పూర్తిగా మానేసే కంటే నా సజెషన్ వీక్ లో ఒక 4 రోజులు కాలేజ్కి వెళ్ళండి, 3 రోజులు ఇంట్లో కూర్చోండి. ఫ్రైడే సాటర్డే సండే ఇంట్లో కూర్చోండి, మండే ట్యూస్డే వెడ్నెస్డే కాలేజ్కి వెళ్ళండి. సో దట్ మీ కాలేజ్ వాళ్ళతో పంగా ఉండదు, అటెండెన్స్ పంగా ఉండదు, మీరు చక్కగా ఇంట్లో ప్రిపరేషన్ కూడా అవుతారు.